మనం ఒక గేమ్‌లో గెలవాలంటే ముందు ఆ గ్రౌండ్‌లో నించోవాలి. ఆ నించొని వెయిట్ చేయాలి. మన వైపు ఎప్పుడొస్తది? ఒక గెలుపనేది ఎప్పుడొస్తది? ముందు మనం గెలవాలంటే మనం గ్రౌండ్‌లో ఉండాలి. ఆట ఆడుతా ఉండాలి. అలాంటి ఆట ఆడాడు హీరో 'ఆది సాయి కుమార్'. చాలా వెయిట్ చేశాడు. ఒక 13, 14 సంవత్సరాలు తన టర్న్ కోసం వెయిట్ చేశాడు. 'అప్నా టైమ్ ఆయేగా' అంటూ తనకు తాను వెయిట్ చేసిన సందర్భం మొత్తానికి రానే వచ్చింది. 2025 డిసెంబర్ 25న విడుదలైన తన 'శంబాల' సినిమా మొదటి 4 రోజుల్లోనే మొత్తం బయ్యర్లు కొన్నోళ్ళు అందరికీ కూడా సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచి ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతుంది. అందరూ కూడా ప్రాఫిట్స్‌లో ఉన్నారని చెప్పేసి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం 'ఆది సాయి కుమార్‌కి' నిన్ననే కొడుకు పుట్టాడు. జనవరి 2వ తారీఖు. అంటే తాను హీరోగా నిలదొక్కున్న వారం రోజుల్లోనే కొడుకు రూపంలో వచ్చేసాడు. 'ఆది సాయి కుమార్‌కి' ఇక నుంచి అంతా మంచే జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సాయి కుమార్ గారి చరిత్ర 50 ఏళ్ల చరిత్ర. ఆయన నటుడిగా ప్రారంభమై డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వ్యాఖ్యాతగా ఉంటూ కూడా ఇండియా మొత్తం రెస్పెక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్ సాయి కుమార్ గారు. ఆయన కొడుక్కి మంచి విజయం రావాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే 'శంబాల' అనే ఒక సినిమాతో మంచి విజయం దక్కించుకుంది. యుగంధర్ ముని అనే ఒక దర్శకుడు అత్యద్భుతమైన సినిమాని తెరకెక్కించి 'ఆది సాయి కుమార్‌కి' లైఫ్‌లో ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అదే టైంలో కొడుకు కూడా పుడతాం అంటే ఒక్కొక్కళ్ళ టైం పీరియడ్ ఉంటదంటారు కదా! అలాంటి టైం పీరియడ్ ఆదికి వచ్చేసింది. 'అప్నా టైమ్ ఆయేగా' అంటూ ఆది డాన్స్ చేస్తే టైం ఇది. డెఫినెట్‌గా ఆది కూడా మంచి పొజిషన్‌లోకి వస్తాడు. 2026 కూడా అతని కింద మంచి మంచి సినిమాలను ఎన్నుకొని సినిమాలు చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.